నేనిక్కడే ఉంటాను. మేమేం ఇండస్ట్రీ పెట్టామనుకున్నావా ఉద్యోగాలివ్వటానికి? నువ్ పోకిరీ వేషాలేయడానికి కొచ్చా? ఇలాంటివాడిని పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాల్సిందే. సురేష్ గొంతు తడారిపోయింది. పోలీస్ స్టేషన్లో పడేస్తే బయటపడటం ఎంత కష్టమో తెలుసు. సరే ఉద్యోగం కోసం వచ్చావనుకో. మరి ఆ అమ్మాయిని ఎందుకు రమ్మంటున్నావ్? భలే వారేనండీ. పనేమిటో తెలీకుండా ఉద్యోగంలో ఎలా చేరమంటారు? కిందటిసారి ఇలాగే పార్ట్ టైం జాబ్ వప్పుకుని 2 రోజులు వెళ్లేసరికి అప్పడాల పిండి కలపమన్నారు. నావల్ల కాదంటే ముందెందుకు వప్పుకున్నావని నానా గొడవ చేసిందావిడ. ఎవరో ఓ మూలనుంచి నవ్వారు. పక్క వీధిలోనే ఫోన్ ఉందిగా చేసి వద్దాం పదండి అంది ఒకామె. శరిషా వాళ్లక్క బయటకు నడిచింది. ఆ మధ్య పేపర్లో కూడా చదివాను. ఒకడిలాగే పెళ్లి చూపులకని వెళ్లి అచ్చం వీడిలాగే మాట్లాడి ఆ పిల్లతో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి బయటకు తీసుకెళ్లి రేప్ చేశాడంట అంటుందోకావిడ. పార్వతమ్మ చప్పున కనిపెట్టేసిందిగాని లేకపోతే శిరీషను కూడా చేసేవాడు ఇంకోకావిడ అంటోంది. బయటకు పారిపోవటం ఉత్తమని తెలుస్తూనే ఉందిగాని దానివల్ల మరింత శరీరహాని జరిగే అవకాశాలెక్కువగా ఉన్నాయన్న అనుమానం కలుగుతోంది. ఫోన్ చేసిన వాళ్ళిద్దరూ తిరిగివచ్చారు. తప్పు ఇతనిది కాదులెండి. రామలింగందెనట. పొరపాటున పెళ్లి చూపులకు పంపాల్సిన కుర్రాడిని ఉద్యోగానికి పంపాల్సిన ఇతనిని పెళ్లి చూపులకు పంపాడట నొచ్చుకుంటూ అంటోంది. అందరి మోఖాల్లోనూ కోపం మాయమై జాలి వచ్చేసింది. చూశారా, నేను మొత్తుకుంటున్నా నన్ను నమ్మలేదు మీరు. కొంచెం దబాయింపుగా అన్నాడు. అందరూ ఎవరి దారిన వాళ్లూ వెళ్ళిపోయారు. తను బయటికొచ్చేశాడు. ఇళ్లల్లోని ఆడవాళ్లందరూ నవ్వాపుకుంటూ తన వంక చూడటం కొంచెం చిరాకు కలిగించింది. బస్టాప్ దగ్గర నిలబడి బస్ కోసం ఎదురుచూస్తుంటే పక్కనుంచి గాజుల చప్పుడు వినిపించింది. ఐయామ్ సారీ. మిమ్మల్ని అకారణంగా ఇన్సల్ట్ చేశాను. అదిరిపడి పక్కకు చూశాడు. శరీషా. మిలమిల మెరుస్తోన్న కళ్లతో. సంపెంగ సుకుమారంతో. మీరు తప్పులేదు లెండి మీరు కాబట్టి అక్కడితో వదిలారు. అదే ఇంకొకరైతే ఇంకా గొడవైపోయేది. ఆమెను ప్లీజ్ చేయటానికి అన్నమాట నూరుపాళ్లూ పనిచేసింది. అసలు తప్పంతా మాదే. మీరెవరో ఎందుకొచ్చారో కనుక్కోకుండా మీరు నన్ను చూడ్డానికి వచ్చారని అనుకోవటం. మీకో నిజం చెప్పుమంటారా? కళ్ళు మరింత విశాలం చేస్తూ అడిగింది. మీ అంత అందమైన అమ్మాయి ఆ ఇంట్లో ఉందని తెలిస్తే నేను నిజంగా పెళ్లి చూపులకే వచ్చేవాడిని, ఇంకెవరూ మిమ్మల్ని పెళ్లి చేసుకోకుండా రిజర్వ్ చేసుకునేవాడిని. ఆమె కళ్లల్లో ఆనందం, గర్వం. అన్నీ అబద్ధాలు. అందుకే ముందే హెచ్చరించాను. నిజం చెప్పబోతున్నానని. నవ్వేసింది ఇంకా చాలా అందంగా. అందం, సెక్సీతనం ఒకచోటే అధూరిస్తాయ్ కాబోలు. మీకు నిజంగానేకు నచ్చానా? నచ్చటమా? మీ సిస్టర్ వప్పుకుంటే అప్పుడే తాళి కట్టేసి ఈ పాటికి. ఆమె సిగ్గుతో తల వంచేసుకుంది. మీరు నాకెంతో నచ్చారు. మరింకేమిటి ఆలస్యం? అక్కయ్యక్కూడా అభ్యంతరం ఏమీ ఉండదని నేననుకుంటున్నాను. కాని నేను ఇంకా నిరుద్యోగనే కదా. మీ సిస్టర్ అపాయింట్లో అభ్యంతరం చెపుతుంది. ఎల్లకాలం నిరుద్యోగిగా ఉండదని నాకు తెలుసు. కొంతకాలం మీకోసం వేచియుండగలను. తను స్టన్ అయిపోయాడు. కొంచెం గర్వం కూడా కలిగింది. తనుకోసం అంత అందమైన అమ్మాయి వేచియుంటానని చెప్పటం. ప్రామిస్. ఆమె చేతిలో చేయి వేయలేదు. చేతిలో చేయి వేస్తేనేగాని ప్రామిస్ అనిపించుకోదు. ఆమె అటూ ఇటూ చూసి ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకుని చేతిలో చేయి వేసింది. చేతిని గట్టిగా నొక్కి వదిలేశాడు. నాకు ఉద్యోగం లేకపోతే మీ సిస్టర్ని మన పెళ్లికి వప్పుకోదా? ఏమాత్రం వప్పుకోదు. ఈ రోజుల్లో ఆడామగా ఇద్దరూ ఉద్యోగం చేయకపోతే సంసారం గడపటం కష్టమని ఆమె అభిప్రాయం. అందుకని నాకిష్టం లేకపోయినా నన్ను ఉద్యోగంలో చేర్పించింది. బస్లు ఒకేసారి 8 వచ్చి ఆగనల్. ఓకే. వీలున్నప్పుడు మా ఆఫీస్కి ఫోన్ చేస్తుండండి. జాకెట్లోనుంచి ఓ కార్డ్ తీసి ఇచ్చింది. పరుగుతో ఓ బస్ అందుకున్నాడు. ఆమె చేయి ఊపింది. మెట్ల దగ్గరే ఎదురుచూస్తోంది పింకీ. కావాలని తెచ్చిపెట్టుకున్న ఆర్టిఫిషియల్ యవ్వనంతో మిడ్డీ. హాయ్ మీకోసమే చూస్తున్నా. నేను నిన్న అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికిందా? కవ్వింపుగా అడిగింది. ఆ ప్రశ్న కేవలం సరదాకి అడిగిన ప్రశ్న కాదు. తనను సైకాలజికల్గా డౌన్ చేయడానికి వేసిన ప్రశ్న. జవాబు చెప్పకపోతే
ఇంక తనమీద స్వారీ చేసేస్తుంది. ఇంతసేపా అప్పుడే దొరికింది? టక్కున అబద్ధమాడేశాడు. ఊహించినట్లే కంగారుగా చూసింది. రియల్లీ? యష్. చెప్పు ఆన్సరేమితో? ఒకమ్మాయి ఫోన్లో ముద్దు పెట్టుకోవడమెలా? ముందు నా పజిల్కి ఆన్సర్ చెప్తే నీ ప్రశ్నకి సమాధానం చెబుతా. నీ పజిలేమిటి? ఒక 4 అక్షరాల ఇంగ్లీష్ పదంలో ఆఖరి 3 అక్షరాలు యు ఏంటి మొదటి అక్షరమేమిటి? ఆమె ఓ క్షణం ఆలోచించింది. క్లూ ఏమైనా ఇవ్వగలవా? ఓ, ఆ పదం ఆడవాళ్లకు సంబంధించింది. ఆమె ముఖం సిగ్గుతో ఎరుపెక్కింది. అలాంటి ఫజిల్ అడగడానికి సిగ్గుండక్కర్లేదు. ఇప్పుడే మమ్మీతో చెప్తానుండు. సురేష్ ఉలిక్కిపడ్డాడు. నో, అలాంటి పని చేయకు. చాలా ఈజీ అది. నీకు తెలియదంటే నేను చెప్పేస్తాను. చెప్పు. అంటే AUNT. ఆమె పగలబడి నవ్వేసింది. యూ సిల్లి నువ్వు. నేను కాదు. సైకలాజికల్గా చావుదెబ్బ కొట్టాడు. ఇంక తనతో కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. కొంచెం మర్యాద ఇస్తుంది. మరి నాకొచ్చే నీ సమాధానం చెప్పవేం? చటుకున నోటికొచ్చింది చెప్పేశాడు. అమ్మాయి, అబ్బాయి ఒకే టెలిఫోన్ బూత్లో ఒకే ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ముద్దు పెట్టుకోవచ్చు. ఆనందంతో ఎగిరి తప్పట్లు కొట్టింది. అక్కడికి ఆనందం పట్టలేక ఎగిరి ముద్దు పెట్టుకుంది. యూ ఆర్ గ్రేట్. ఇంతవరకు ఎవరూ ఆన్సర్ చేయలేకపోయారు. ఇంక తనకు ఈ పింకీ ఎలాంటి పెంకీ సమస్య ఉండదు. పింకీ, లోపలకు రమ్మని చెప్పు అతనిని గొంతులో ఆఫీసర్ హోదా. కమిన్. ఇవాళనుంచి ట్యూషన్ మొదలు కదా. గత్యంతరం లేక లోపలకు నడిచాడు. హాల్లోనే సోఫాల్లో కూర్చున్నారు లోపల్నుంచి నోరురించే మషాలా వాసనలు. అప్పుడు గుర్తుకొచ్చింది. పొద్దునుంచి భోజనం లేదు. అంతకు ముందు రోజుకూడా కేవలము ఫలహారాలమీద గడిపేశాడు. కొంచెం అన్నం పప్పు వేసుకుని తినాలనిపిస్తోంది. కాని ఎవరు పెడతారు? ఈ రోజులో టీ కూడా కేవలం తమకు అవసరమున్న వారికే ఇస్తున్నారు. సిద్ధార్థగాడు ఓ ప్లేట్ నిండా బజ్జీలు తీసుకొచ్చి తింటూ ఎదురుగ్గా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. బజ్జీలు చూస్తుంటే ఆకలి మరింత విజృంభించింది. శరీష వాళ్ళింట్లో ఆ పెళ్లిచూపుల టిఫిన్ తినేసినా ఇప్పుడిలా కళ్ళు తెరిగేవి కావు. తినకముందే గొడవైపోయింది. పింకీ పుస్తకాల బాగ్లో ఉన్న కార్డ్ బరీస్ తీసుకుని నములుతోంది. బాగ్లోనుంచి తనే ఓ పుస్తకం లాగాడు. అది సైన్స్ టెక్ట్స్. చెప్పు పింకీ. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేరీజ్ యాక్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. అది ఫస్ట్ లా కాదు. కాపోతే పోనీ. నాకు సైన్స్లో మంచి మార్క్స్ వస్తాయిలేగాని దీనికి సమాధానం చెప్పు. ఫ్రంట్లెస్, సైడ్లెస్, బాక్లెస్, ఈవెనింగ్ గౌన్ అంటే ఎలా ఉంటుంది? కవ్వింపు. బెల్ట్ లాగుంటుంది. ఆమె తప్పట్లు కొట్టింది. వాటీజ్ కేస్? అప్లికేషన్ ఫర్ బెటర్ పొజిషన్. మళ్ళీ తప్పట్లు. సిద్ధార్థ కోపంగా చూస్తున్నాడు. సాల్ క్యో మయార్తుమ్? చటుకున లేచి వెళ్ళి క్రికెట్ బాట్ తీసుకొచ్చాడు కొట్టటానికి. ఏయ్ సిద్ధార్థ, కొట్టకూడదు సార్ని. సార్గాదు, సాలెగాడు. మమ్మీతో చెపుతా. చెప్పుకోవే బ్లడీ బిచ్. మమ్మీ అంటూ కంప్లైంట్ చేయడానికి లోపలికెళ్ళింది పింకీ. సాలే బయటకు పోతావాలేదా? వాడిని సెట్రైట్ చేయడానికి ఇదే మంచి అవకాశం. ఎవ్వరూ లేని సమయంలోనే మళ్ళీ తన జోలికి రాకుండా బుద్ధి చెప్పాలి. బాతోలాగా కొట్టాడువాడు. రెడీగా ఉండటం వల్ల పక్కకు తప్పుకుని ఒక్క తన్ను తన్నాడు వాడినే. వెళ్ళి సోఫాకు కొట్టుకుని కిందపడ్డాడు బిగ్గరగా ఏడుస్తూ. తల పగిలి ఉంటుంది. సోఫాలో ఉన్నవాడి ప్లేట్లో బజ్జీలు 2 తీసుకుని కాలుతున్నా త్వరత్వరగా నమిలి తినేశాడు. ఇంతకంటే అవకాశం దొరకదు. వాడి గావుకేకలకు కమలాదేవి పరుగెత్తుకొచ్చింది. నోట్లో మిగిలిన బజ్జీలను నమలకుండానే మింగేయాల్సి వచ్చింది. ఏమిటి? ఏం జరిగింది? వాడిని ఆతృతగా కిందనుంచి లేవనేత్తుతూ అడుగుతోంది. పింకీని బాట్పెట్టి కొట్టబోతే తప్పమ్మా అన్నాను. అందుకని కోపం వచ్చి బాట్ విసిరికొట్టి అరుస్తున్నాడు. అంతా అబద్ధం. ఈ సాలెగాడు నన్ను తన్నాడు. అబద్ధం మమ్మీ. తన్నలే పింకీ తనను సపోర్ట్ చేసింది. బ్లడీ బిచ్. తన్నలేదా? నువ్చూసావా? పింకీని తిట్టాడు వాడు. కమలాదేవి వాడిని అక్కడినుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. నువ్ టీవీ చూద్దువుగాని పద.
తెరీమాకి నేన్రాను. మా బంగారు తండ్రి కదో నీకు ఐస్ క్రీం కొనిస్తాను. పోవే ముండా. నేన్రాను. నీకు 5 రూపాయలిస్తాను పద. నాకు 20 రూపాయలివ్వు. సరే పద. వాడిని తీసుకెళ్ళింది లోపలకు. పింకీ సోఫాలో కాలుమీద కాలేసుకుని కూర్చుంది. ఇంకేం చెప్తావో చెప్పు. మోచేతుల కాలిమీద ఆంచి చుబుకం కింద చేయి పెట్టుకుని అరిందలా అడిగింది. సార్ ఎదురుగ్గా అలా కూర్చోవచ్చా? కాలు కింద పెట్టు. డోంట్ టాక్ ట్రాష్ యార్. నీ ఏజ్ ఎంత అమ్మమ్మలా మాట్లాడుతున్నావ్. నువ్వెప్పుడైనా స్టార్టివి చూసావా? చూళ్ళేదు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.